తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అభీష్ట వరసిద్ధి ప్రదాతగా ఆంజనేయుడు సుప్రసిద్ధుడు. రుద్రాంశ సంభూతుడిగా, క్షిప్ర ప్రసాదమూర్తిగా, ఆపన్న వరదుడిగా హనుమంతుడు సర్వశ్రేష్ఠుడు. శివాంశ సంభూతుడిగా శైవులకు, రామకార్య పరాయణుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడయ్యాడు. దుష్టగ్రహ పీడల్ని నివారించి అభయానందాల్ని అందించే అంజనీసుతిని మందిరం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆ పరంపరలోనే ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. పరిగి సమీపంలోని లొంక క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తావళిని అనుగ్రహిస్తూ తన దివ్య లీలా విశేషాల్ని చాటుకున్నాడు. ఈనాటి మన తీర్థయాత్రలో లొంక క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. 200 సంవత్సరాల అతి పురాతన ఈ ఆలయం 2 పర్వతాల మధ్య ఉండే లోయ ప్రాంతం. ఈ లోయ ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి వెలవటం వల్ల ఈ ప్రాంతానికి లొంక అనే పేరొచ్చిందని కథనం. హనుమదప్ప అనే భక్తునికి ఆంజనేయ స్వామి కలలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో వెలిసానని, పూజాదికాలు నిర్వహించమని సెలవిచ్చాడట. అనంతరం శంకరమ్మ యోగిని ఆధ్వర్యంలో భీమయ్య పంతులు సారథ్యాన శ్రీ లక్ష్మీకాంతారావు బాబా మార్గదర్శకం వలన ఈ ఆలయ నిర్మాణం జరిగి నేడు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. అంజనా గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి తదేక దీక్షతో కొలిచే వారికి బాహ్య మలినాలు అంటవు. భగవదర్పితమైన భావన కలవారు భగవదార్చనతో కళాకోవిదులుగా ఎంచబడతారని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా అవగతమవుతోంది. భగవంతుడు అనేక రూపాలతో అవతరించినప్పటికీ ఆధ్యాత్మిక సారాంశం ఒక్కటే. శివుడైనా కేశవుడైనా ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా పలికేవాడు దీనులను రక్షించే కరుణా సముద్రుడు భగవంతుడు. ఆ భగవంతునికి మహిమాన్వితాలకు నిదర్శనంగా నిలిచిన దివ్యాలయం పరిగి సమీపంలో ఉన్న లొంక శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. యాంత్రికమైపోయిన ప్రజానీకానికి స్వాంతననిచ్చే దివ్యస్థలిగా, ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే అపూర్వ ధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందం సొంతమవుతుంది. ఎత్తైన వృక్షరాజాలు, సెలయేళ్లు, లోయలు, పచ్చని ప్రకృతి అందాలు వీక్షకులను అబ్బురపరుస్తాయి. శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత, శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత, నిరవధ్య ఘన చరిత నిను పొగడగ మేమెంత, నిరవధ్య ఘన చరిత నిను పొగడగ మేమెంత, శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత, శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత. క్షేత్ర స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్ర స్వామి వనవాస కాలంలో సీతా లక్ష్మణ సమేతంగా ఈ ప్రాంతంలో సంచరించాడని కథనం. అరణ్య ప్రాంతమైన ఈ లొంక క్షేత్రంలో సప్త ఋషులు శ్రీ ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై ఆ ఋషుల తపస్సుకు మెచ్చి, నేను మీ గుర్తుగా 7 ముఖాలతో ఈ ప్రదేశంలో వెలుస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడట. ఆ స్వామి గర్భాలయంలో 7 ముఖాల మందిరాలతో కొలువుదీరి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తున్నాడు. ఆ స్వామి కొలువుదీరిన గర్భాలయాన్ని మనము దర్శించుకుందాం రండి. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం, శరణం శరణం మారుతి చరణం. గర్భాలయంలో స్వామివారు
తూర్పు అభిముఖంగా ప్రసన్న వదనంతో శంఖు చక్రాలు ధరించి రజిత కిరీటం, రజిత కంఠాభరణం, రజిత పాదుకలతో వెండి మకర తోరణం అలంకారంగా స్వామి నల్లని శిలా రూపంలో సమ్మోహన రూపుడై గోచరిస్తాడు. శరణం శరణం మారుతి చరణం శ్రీకరమంగళ. కపీశ్వరుడైన ఆంజనేయుణ్ణి భక్తులు సభక్తికంగా ముకులిత హస్తాలతో కళ్ళారా దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి మందిరం యోగిని శంకరమ్మ ఆధ్వర్యంలో, భీమయ్య పంతులు సారథ్యంలో, శ్రీ లక్ష్మీకాంతారావు బాబా మార్గదర్శకాన ఈ ఆలయం రూపుదిద్దుకుంది. స్వామివారి గర్భాలయంలోనే ఆంజనేయ స్వామివారి సప్తముఖ మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. సమీపానే అఖండ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. లొంక శ్రీ ఆంజనేయ స్వామి నమ్ముకున్న భక్తుల పాలిట కల్పవృక్షం, కామధేనువు. మహాస్థూలం మహాసూక్ష్మం శత్రు స్వప్నేహం భయంకరం మహారుద్రాంశ సంభూతం రామదూతం భజామ్యహం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష శ్రీరామదూతం శిరసా నమామి అంటూ భక్తులు స్వామి వారిని సేవించుకుంటారు. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా. మానసిక శారీరక బాధాగ్రస్తులు, గ్రహపీడితులు, సంతానహీనులు ఈ స్వామిని సేవించుకొని తమ మనోభీష్టాల్ని నెరవేర్చుకొని ధన్యులవుతున్నారు. హనుమాన్ దీక్షలకు ఈ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యం వహించింది. ఈ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలనుకునే భక్తులు సంకల్పపూర్వకంగా ఏకభుక్తంతో 11, 21, 40 రోజుల దీక్షను స్వీకరిస్తారు. మండల దీక్ష స్వీకరించిన భక్తులు విశేష ప్రయోజనాల్ని పొందుతారనే విశ్వాసం ఉంది. ఈశ్వర వరప్రసాది ఆంజనేయుడు కొలువుదీరిన ప్రదేశంలోనే శివాలయం నెలకొని ఉంది. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు ఈశ్వరలింగాన్ని దర్శించుకుని సంతుష్టులవుతారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ పరిసరాలలోనే నెలకొన్న మరో ప్రధాన ఆలయం శివాలయం. శివాలయంలోని లింగమూర్తి దేదీప్యమాన దివ్య ప్రభలతో వెలిగిపోతుంటాడు. లింగాకృతికి పంచలోహ సమన్విత పంచఫణి అలంకృతంగా ఉంటుంది. ప్రతి సోమవారం కైలాసపతికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాల్ని నిర్వహిస్తారు. విశేషించి కార్తీక మాసంలో ఈశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాల్ని జరిపిస్తారు.
లొంక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రశాంత వాతావరణంలో నిండి ఉంటుంది. ఇతర దేవీ దేవతలు కొలువుదీరి ఉన్న ఈ ప్రాంగణంలో నవగ్రహాది దేవతలను భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకుంటారు. అనంతరం భక్తులు యోగిని శంకరమ్మ శిష్యుడైన భీమయ్య పంతులు మందిరానికి బయలుదేరుతారు. ఈ మందిరంలో శ్రీ భీమయ్య పంతులు గారి శిలా విగ్రహం ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ అంబా భవానీ మాత గర్భాలయంలో కొలువుతీరి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. జయత్వం దేవి చాముండే. అనంతరం భక్తులు ఆంజనేయ స్వామి గర్భాలయ పరిసరాలకు సమీపాన గల నవగ్రహాలయాన్ని దర్శించుకుంటారు. నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. లొంక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన వేడుక హనుమ జయంతి. ప్రతి సంవత్సరం శ్రావణ శని సోమవారాలలో జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. లొంక ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళ శనివారాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ 2 ముఖ్య దినాలలో అసంఖ్యాకంగా భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. ప్రత్యేకించి భక్తులు ఆ రోజు భజన కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ సంకీర్తనంలో భక్తి పారవస్యాన్ని పొందుతారు. ప్రతి ఏటా శ్రావణ మాసం శని సోమవారాల్లో జాతర ఉత్సవం జరుగుతుంది. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ శ్రీకార. ఈ మందిరంలోని విశేష పర్వదినాలలో భజనలు, కీర్తనలు, సత్సంగాలు నిర్వహిస్తారు. శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. మహిత శక్తి నే దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. ఆంజనేయ ఆరాధన వల్ల అభయానందాలు, శివారాధన వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయి. లొంక క్షేత్రంలో నెలకొన్న శివ, మారుతి, యోగిని శంకరమ్మ, భీమయ్య పంతులు, శ్రీ అంబా భవానీ మాత ఆలయాల సందర్శన ద్వారా భక్తులు సమస్త సన్మంగళాల్ని అందుకోవచ్చు, దైవానుగ్రహానికి పాత్రులు కావచ్చు. మరో తీర్థయాత్రలు
మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.